మిగిలిపోయింది మన వెంకటేష్ గారే రావాలి స్టేజ్ పైకి అని మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. బట్ ఈ రోజు ఈ ఈవెంట్ని ఇంత స్పెషల్గా నిజామాబాద్లో చేస్తున్నామనంటే కారణం మనం మాట్లాడుకోవాల్సింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గురించి. ముందుగా రామలక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము, కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు. ఒకరు దిల్ రాజు అయితే ఇంకొకరు శిరీష్ గారు. శిరీష్ గారు ఎలా అంటే దిల్ రాజు గారు ముందుండి నడిపించే ప్రొడ్యూసర్, ధైర్యవంతులైన ప్రొడ్యూసర్ అయితే వెనకానే చాలా జరుగుతుంది. బ్యాక్ స్టేజే ఉంటూ సినిమాని ఎంతో పైకి తీసుకురావాలనే ఎంతో మంచి ఇంటెన్షన్తో ఉండేది మన శిరీష్ గారు. ప్రొడ్యూసర్స్ అనగానే ఇప్పటివరకు మనకి గుర్తొచ్చే పేరు దిల్ రాజు గారు మాత్రమే, కానీ ఇక మీదట ప్రొడ్యూసర్స్ అనంటే గుర్తొచ్చే పేరు శిరీష్ గారు అవుతుంది. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా మనకు అందిస్తూ వచ్చారు. సో శిరీష్ గారు ఇదే కాదు, ఇలాంటి ఈవెంట్స్లలో ఎన్నో మనం ఇలా జరుపుకోవాలని కోరుకుంటూ ఒక్కసారి దిల్ రాజు గారికి శిరీష్ గారికి ఓ వేసుకోండి నిజామాబాద్. మన నిజామాబాద్ నుంచి ఒక్కొక్క సినిమా ఒక్కొక్క మెట్టు ఎదిగి ఈరోజు ఎస్విసి అని అంటే అదొక పేరు కాదు, అదొక ప్రొడక్షన్ హౌస్ కాదు, అదొక బ్రాండ్ అని ఇద్దరి కష్టమే పలికిస్తుంది. మరి ఆ ఇద్దరి కష్టానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ గురించి ఒక స్పెషల్ ఏవి సిద్ధంగా ఉంది. ఆ ఏవి చూసేద్దాం. ఏవి ప్లీజ్. అందరికీ నమస్కారం, నేను మీ శ్రీముఖి. రీసెంట్ టైమ్స్లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువుని, నేను దైవ భక్తురాల్ని, అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ, మీ అందరికీ క్షమాపణ కోరుతూ, దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం, నేను మీ శ్రీముఖి. రీసెంట్ టైమ్స్లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువుని, నేను దైవ భక్తురాల్ని, అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ, మీ అందరికీ క్షమాపణ కోరుతూ, దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను.